కొంగ కాసేపు సందేహించింది. తరువాత అంది, కొండల వెంట లింగి సరస్సు ఉంది. నేను ఒక్కసారి 2 చేపలను తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా వదలగలను. బతికి బ్రతకాలని ఆశపడిన చేపలు అంగీకరించాయి. ప్రతిరోజు కొంగ 2 చేపలను తీసుకువెళ్లేది. కాని వాటిని మరో సరస్సులో వదలకుండా ఒక పత్తికాపరపు కొండమీదికి తీసుకెళ్లి తినేసేది. రోజులు గడిచాయి మరియు త్వరలోనే చాలా చేపలు కనిపించకుండా పోయాయి. ఒక రోజు జనత్రు అనే తెలివైన పీతకు అనుమానం వచ్చింది. తర్వాత నేను వెళ్తాను అని అతను అన్నాడు. కొత్త రుచిని ఆస్వాదించాలని ఉత్సాహపడిన కొంగ అంగీకరించింది మరియు పీతను ఎత్తుకుంది. వాళ్ళు ఎగురుతుండగా పీత క్రింద చూసింది. సరస్సు కనిపించక బదులుగా చేపల ఎముకల గుట్ట కనిపించింది. కొంగ మోసం చేస్తున్నట్లు అర్థం చేసుకున్న పీత తక్షణమే చర్య తీసుకుంది. తన గట్టి పంజాల్ని కొంగ మెడ చుట్టూ బిగించి గట్టిగా పట్టుకుంది. కొంగ అరిచింది, తడబడింది, కానీ పీత వదలలేదు. కొద్ది క్షణాల్లోనే కొంగ నేలపై పడిపోయింది. ప్రాణంలేని శవంగా మారిపోయింది. పీత సరస్సుకు తిరిగి వచ్చి మిగిలిన చేపలకు అసలు నిజం చెప్పింది. షాక్కు గురై దుఃఖించిన చేపలు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాయి. అంతా అందంగా నమ్మకూడదు. ప్రత్యేకంగా మాటలు, చర్యల